చంద్రబాబు గారి నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలకు పరాకాష్ట నిన్న ఆయన పార్టీకి సంబంధించినటువంటి ఎంపీకి చెందినటువంటి ట్రావెల్ సంస్థ ఒక పెద్ద రోడ్డు ప్రమాదం చేస్తే అందులో దాదాపు 11 మందికి పైగా మరణిస్తే ఆ మరణానికి బాధ్యులైనటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా మరణానికి కారణానికి సంబంధించిన సహేతుకమైనటువంటి కారణాలను వెలికి తీయకుండా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద అక్రమంగా అన్యాయంగా కలెక్టర్ను దూషించాడని డాక్టర్ల మీద పెద్దగా మాట్లాడారని ఆయన మీద కేసులు బనాయించడం అన్నది నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉండగా ఐఏఎస్ అధికారులను సీనియర్ అధికారులను పోలీసు అధికారులను బండబూతులు తిట్టినటువంటి సంస్కృతి చంద్రబాబు నాయుడు గారిది. నిన్న ఉదయం 5 గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరిగితే 3 గంటల వరకు చంద్రబాబు నాయుడు గారు కనీసం సంతాపం కూడా చెప్పకుండా జరిగినటువంటి సంఘటన మీద విచారం కూడా తెలియజేయకుండా 3 గంటలకు మధ్యాహ్నం మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్లి వాస్తవాలకు సంబంధించిన వివరణ అడిగితే సమస్యను పక్కదోవ పట్టించడం కోసమని ఆయన మీద ఈ రకమైనటువంటి తప్పుడు కేసులు బనాయించటం అన్నది చాలా దారుణమైనటువంటి విషయం. చంద్రబాబు నాయుడు నిరంతరం ఎప్పుడు ప్రజాస్వామిక పద్ధతులలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాలు చేస్తూ ఉంటుందో అప్పుడు ఏదో ఒక సొట్టో కారణమో చూపి మా నాయకుడి మీద నిందలు మోపి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అభాండాలు పాలు చేసేటువంటి పరిస్థితులు నిరంతరం కల్పిస్తూనే ఉన్నారు. ఇది చాలా వ్యతిరేకించదగ్గ విషయం. చంద్రబాబు నాయుడు యొక్క నీతి బాహ్యమైనటువంటి రాజకీయాలను మానుకోకపోతే ఇలాంటి తప్పుడు కేసుల్ని ఎత్తివేయకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాటాలు చేస్తూనే ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారికి తగిన రీతిలో బుద్ధి చెబుతూనే ఉంటామని తెలియజేస్తూ హెచ్చరిస్తున్నాం.